టెలిగ్రామ్ యాప్ అనేటటువంటిది వీడియోస్ సేమ్ క్వాలిటీతో వెళ్ళడానికి, ఫైల్స్ పెద్దవైన వెళ్ళడానికి, అలాగే ఎక్కువ మంది దీంట్లో పెట్టుకోవడానికి మెంబర్స్‌ని. ఇప్పుడు మన వాట్సాప్‌కి అయితే లిమిట్ ఉంది. దానికి లిమిట్‌లెస్ ఉన్నటువంటి నేపథ్యంలో నడుస్తోంది. ఇది పెద్దగా ఏమవ్వదులే ప్రాబ్లమ్ అనుకుంది. మొన్న కేంద్ర ప్రభుత్వం ఆపింది. అది నీట్ పేపర్‌ల లీకేజీ దాంట్లో నుంచినే జరుగుతోంది. ప్లస్ తప్పుడు ప్రచారాలు గూడా. మనం ఇవాళ ఒక పోస్ట్ పెట్టేసి 4 రోజుల తర్వాత దాన్ని ఎడిట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏదో ఒక బూత్ పదాల్ని మనం ఒక ట్వీట్ పెట్టేసేసి, దాంట్లో మెన్షన్ చేసేసి, 4 రోజుల తర్వాత కొత్తది అందులో పెట్టేసేయొచ్చు ఎడిట్ చేసేసి. పాత డేట్‌తోనే నడుస్తది. ఆ విధంగా మోసం చేయొచ్చు. ఆ కారణంగానే ఆపింది. వాస్తవంగా 21 వరకు బ్యాన్ ఉంది. 22ను కూడా ఆన్ చేయలేదు. 23 తారీఖు నిన్న సాయంత్రం బ్యాన్ ఎత్తేస్తే ఒక్కసారిగా టెలిగ్రామ్ సర్వీసెస్ మళ్ళీ భారత్‌లో అమల్లోకొచ్చినాయి.